వెల్కమ్ టు ఏజీఎన్ న్యూస్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేట ఆర్ మరియు ఆర్ కాలనీ కమలం పాలెంలో ఉన్న కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల 1952లో స్థాపించబడింది. గత 74 సంవత్సరాలుగా ఈ పాఠశాల విలువలతో కూడిన విద్యను అందిస్తోంది. మొదట చిన్న రమణయ్యపేట గ్రామంలో విశాలమైన భవనం, ఆట స్థలం, వంటగది, వాష్రూమ్లతో కొనసాగిన ఈ పోలవరం జిల్లా దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేట ఆర్&ఆర్ కాలనీ కమలం పాలెంకు సంబంధించిన కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల 1952లో ఏర్పడి సుమారు 74 సంవత్సరాలు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది. ఈ స్కూలు ఇంతకుముందు మన దేవీపట్నం మండలం చిన్నరామయ్యపేటలో ఉండడం జరిగేది. మన పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్రాజెక్టులు పోవడం వల్ల మన కమలంపాలెం వద్ద ఆర్&ఆర్ కాలనీలో గవర్నమెంట్ వారు నిర్మించి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ స్కూలు ఇక్కడే రన్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్లో 31 మంది విద్యార్థులు 2025-26 గాను చదువుకుంటున్నారు. 16 మంది బాలులు, 15 మంది బాలికలు చదువుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా పిల్లలు 2025-26 సంవత్సరానికి సంబంధించి నవోదయలో సీటు సాధించడం జరిగింది. 100 మార్కులకు గాను 84 మార్కులతో 98వ ర్యాంకు జిల్లాలో రావడం జరిగింది. అదేవిధంగా అదే సక్సెస్ రేట్తో మేము 4 విద్యార్థులను ఏకలవ్యలో కూడా రాయించడం జరిగింది. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్తో వాళ్ళ 4 సీట్లు కూడా మేము 100 రేట్ సక్సెస్ రేట్తో 4 సీట్లు మేము సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సక్సెస్ రేట్ రావడానికి ముఖ్య కారణంగా మేము ఏంటంటే మా ఏజెన్సీ డిఈఓ గారు అయినటువంటి మల్లేశ్వరరావు గారు, అలాగే మండల ఎంఈఓ గారు అయినటువంటి తిరుమూర్తులు గారు, అదేవిధంగా మా గ్రామ ప్రజలు, అలాగే పేసా నాయకులు, అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కలిపి మాకు వెనకాల బ్యాక్ బోన్లా ఉండి స్కూల్కి ముందు ఉండి నడిపించారు. అదేవిధంగా మేము ముందుకెళ్ళి పిల్లలకి ఆ సక్సెస్ రేటు సాధించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ మంత్రి వారు తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా మేము సక్సెస్ రేటు సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ముందు కూడా ఇదే సక్సెస్తో మేము ముందుకు వెళ్ళి ఇంకా ప్రతి సంవత్సరం ఏకలవ్యలోను అదేవిధంగా నవోదయలోను సీట్లు సాధిస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ సక్సెస్ రేటు మేము సాధించినందుకు మాకు ఎంఈఓ గారు అయినటువంటి తిరుమూర్తి గారు, ఏజెన్సీ డిఈఓ గారు మల్లేశ్వరరావు గారు, అలాగే మా స్కూల్ యాజమాన్యం ఇప్పటి ప్రభావతి గారు మాకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మేము ఇదే సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తామని ప్రార్థిస్తున్నాం.